ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలంటూ మాధురితో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో లీక్ అయింది. మనస్తాపంతో తానే ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాతో చెప్పాలని మాధురికి దువ్వాడే సూచించినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకున్న సీసీ ఫుటేజ్ ను బయటపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. ఇక దువ్వాడ భార్య వాణి వల్లే తాను చనిపోతున్నానని మాధురి మీడియా ముందు చెప్పడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. హలో అండి, ఎలా ఉందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు. ఆడికి కూడా ఏదో అయిపోయి ఉండేది. ఇప్పుడు అనుకుంటా నీ ఓట్లు అనుకుంది. హలో, ఓట్లు అనుకుంది. తలకు దెబ్బ తగిలింది, తల అంతా నొప్పిగా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా నీకు? అన్నాడు ఇట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మాకు పంపిస్తున్నాను. నువ్వేం వరి అవ్వకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి ఒకటే మాట, అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తే నేను పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదేవాడు కారణం దువ్వాడవాడి. ప్రెస్ కి పంపించండి, చేతికి ఇప్పుడే చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను, ఇప్పటికీ నేను అంతే, పంపించండి చెప్తాను ఇప్పుడే. యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ చనిపోదామని నాకు మీద చూపించాను. అవి చెప్పి అర్జెంట్ గా చేసి పంపించమని బాగానే అన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు. ఫస్ట్ గారికి హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ వాళ్ళకి అవినాష్ చెప్పి జిహెచ్కి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అవికి ఎవరికి ఒకరికి ఇచ్చారు. నీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను. త్వరగా చేసి అలాగే బానే ఉన్నాను. తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మీద అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి పల్టీ కొట్టేసి ఏంటో మరి లక్కీగా ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయిపోయి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నాకు కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడమని. అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం అయితే మరోసారి చర్చనీయాంశంగా మారుతుంది. ఏదైతే ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో లీకేజీ వ్యవహారం కొత్తగా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ వ్యవహారంలో ఈ నెల 11వ తారీఖున టెకెల్ నుంచి పలాస వెళ్తున్న మార్గంలో దువ్వాడ శ్రీనివాస్ తో సహజీవనం చేస్తున్న మాధురి అనే మహిళ పలాస లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద స్కోడా కారులో ప్రమాదానికి గురైంది. అయితే ఆ ప్రమాద సమయంలోనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆమెతో మాట్లాడి ఆ రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే విధంగా మాటలు మార్చిన వైనం అయితే ఇప్పుడు ఫోన్ సంభాషణ ద్వారా స్పష్టంగా బయటకు వచ్చింది. అయితే దీనిపై ఇంకా దువ్వాడ శ్రీనివాస్ వివరణ ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ టైంలోనే ఫోన్ లో దువ్వాడ మాధురితో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంభాషించిన ఆడియో లీకేజీ వ్యవహారం ఇప్పుడు బయటపడడంతో పాటుగా దానికి సంబంధించిన వ్యవహారాన్ని ఏదైతే రోడ్డు ప్రమాదం జరిగిందో దాన్ని ఆత్మహత్యగా హెచ్చరికలు చేస్తూ దువ్వాడ శ్రీనివాస్ భార్య ఎవరైతే ఉన్నారో
దువ్వాడ వాణిపై ఘాటైన విమర్శలు మాధురి అప్పట్లో చేసింది. మనస్తాపంతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పింది. అయితే ఈ మీడియాతో ఈ వ్యవహారం ఆత్మహత్యగా చెప్పాలని దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ లో సంభాషించిన ఆడియో ప్రస్తుతం లీక్ అవడంతో ఈ వ్యవహారం అంతా బట్టబయలైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దువ్వాడ శ్రీనివాస్ ఆడియో వాయిస్ లీకేజీ వ్యవహారంపై ఎలా బయటకు వచ్చింది ఏమిటి అనే దానిపై ఇంకా స్పష్టమైన వివరాలు అయితే తెలియకున్నప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ తో అడల్టరీగా సహజీవనం చేస్తూ ఉన్నానని చెప్పి స్పష్టం చేసిన దివ్యల మాధురి వ్యవహారం ఇప్పుడు ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ రోజు రోడ్డు ప్రమాదాన్ని ఈ విధంగా మార్చిన వైనం అయితే ఇదవుతుంది. అయితే దీనిపై పోలీసులు కూడా దీనికి స్పష్టమైన దర్యాప్తు చేయలేదనే చెప్పాలి. ఆ రోజు రోడ్డు ప్రమాదం జరిగిందా లేదంటే ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు స్కోడా కారుని ఇంకొక కారు ఢీ కొట్టిందా అనే దానిపై సీసీ ఫుటేజ్ లాంటిది ఏ వ్యవహారాన్ని కూడా పలాస టెక్కలి పోలీసులు ఇంకెంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారుతుంది. స్పందన. రైట్, థాంక్యూ ప్రసాద్.